మొన్న మీ ఊర్లో ఎంత మెజార్టీతో గెలిచారు? 128 ఓట్ల మెజార్టీతో గెలిచింది. అంతకుముందు ఉన్న సర్పంచ్ మీ ఊర్లో మొత్తం డెవలప్మెంట్ బాగా చేసిండా? మంచిగా చేసింది. అంతకుముందుకు ఉన్న సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలోకి గెలిచి బీఆర్ఎస్ పార్టీలోకి పోయిండు. అవును. అప్పుడు అతని మీద ఎందుకు పోవాల్సి వచ్చింది అతను? డెవలపింగ్ లేదు, కాంగ్రెస్ పార్టీ పైన లేదు కాబట్టి దాంట్లోకి పోయి డెవలపింగ్ చేయడానికి అందులోకి పోయి. మీ ఊర్లో అన్ని అభివృద్ధి కార్యక్రమాలు ఎత్తున్నాయా? మంచిగా సీసీ రోడ్లు ఇట్లా అంతా మంచిగా మన ఎమ్మెల్యే గారు మీ ఊరికి మన వచ్చే వాగ్దానం చేసిరా? గెలవక ముందు వచ్చి చేసిపోయింది. అది గెలవక ముందుకు వచ్చి చేసింది కదా ప్రచారంలో. 6 గ్యారెంటీ చేస్తామని ప్రచారం చేసి. ఇప్పుడు ప్రజాపాలన ఏ విధంగా అవుతుంది మీ దగ్గర? మంచిగా ఏమి స్కీమ్ చెప్తారు ప్రజాపాలన? కరెంటు, ఆశా జ్యోతి, గృహలక్ష్మి, గృహజ్యోతి, ఫ్రీ బస్సు, ఈ 6 గ్యారెంటీ పింఛన్లు, రేషన్ కార్డులు. చెప్పు ఆ తర్వాత పెంచిపోతారు. మా సమస్యలు అంటే ఇల్లు, మెయిన్ ఇల్లు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు, తర్వాత రేషన్ కార్డు. రోడ్డు కూడా కరెక్ట్ లేదు మీ దగ్గర? రోడ్డు లేదు, ఇల్లు నుంచి ఉరుమడ్ల ఇట్లా ఎంబై రోడ్డు, ఏ రోడ్డు లేదు సరిగ్గా. ఆ రోడ్డు కోసం. డ్రైనేజీ గురించి? డ్రైనేజీ అంటే కాలువ దిగు మోరీలు అసలు. మిషన్ భగీరథ వాటర్ కానీ నల్ల నీళ్ళు మీ దగ్గర వస్తున్నాయా? మా దగ్గర వస్తలేవు. మరి అవన్నీ సమస్యలు కదా? నీళ్ళు వస్తలేవు మాకు సమస్య. అవన్నీ మీరు ఎమ్మెల్యే గారు తీసుకెళ్తున్నారు? తీసుకెళ్తారు. అంటే ఇప్పుడు మీ గ్రామ పంచాయతీకి ఎన్ఆర్జీఎస్ కింద ఫండ్స్ వస్తాయి కదా ఎవ్రీ మంత్. అవును. వాటిని ఏ విధంగా ఎట్లా యూజ్ చేస్తారు? అంటే సర్పంచ్ గారు ఇప్పుడు ఉంటాయి కదా, మన మోరీలు తీసుకున్నారు వాళ్ళకి ఇస్తున్నారు. ఈ గ్రామ సభ ద్వారా తీర్మానాలు చేస్తారు కదా, ఇట్లా ఏమేమి తీర్మానాలు చేసి అన్ని ఆమోదించారా? మేమైతే ఎప్పుడు తీర్మానం చేసాం. గ్రామ సభ నిర్వహిస్తారు మీ దగ్గర? ఎప్పుడు పెడతాడో తెలియదు. ఇంటిమేషన్ కూడా ఇవ్వడు. అంటే వార్డు నెంబర్కి ఇస్తాడు, మాకెందుకు ఇస్తాడు? మాకైతే ఏమి లేదు. ఇస్తుండే కానీ మేమైతే ఎప్పుడు పోలేదు, మాకేం చెప్పలేదు, మాకేం తెలియదు. మీరు ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళకి ఎట్లా ఇస్తారు? మీకు ప్రతిపక్ష పార్టీ కదా. ఇక్కడ స్థానికంగా ఉన్న సర్పంచ్ పై కొన్ని అవినీతి ఆరోపణలు వస్తున్నాయి, నిజమా పద్ధతి? నేనైతే ఏం లేవు, అవినీతి ఆరోపణలు అయితే ఏం లేవు. కొంతమంది ప్రజలు అనుకుంటున్న విషయం మనకు మేమైతే అవినీతి పడైతే కాదు, మంచోడే. ఇక్కడ ఇందిరమ్మ ఇండ్లు ఎన్ని ఉన్నాయి? మన కేసీఆర్ కట్టించిన ఇండ్లు ఎన్ని ఉన్నాయి? ఒక్కటి లేవు. ఇందిరమ్మ ఇండ్లు అంటే అప్పుడు చేసిన ఇందిరమ్మ ఇండ్లు ఎస్సీ కాలనీ చేసింది. ఇందిరమ్మ ఇండ్లు పెట్టుకున్నారు కూడా చాలా మంది అప్పట్లో కాంగ్రెస్ ప్రభుత్వం. ఇప్పుడు ఈయన వచ్చినాక మాత్రం ఒక్కటి కూడా లేదు. ఇక్కడ ప్రజాపాలన కార్యక్రమం అయిపోయిందా? అయిపోయింది. ప్రజల దృష్టికి ప్రజాపాలనలో ప్రజలు అధికారుల దృష్టికి ఏ సమస్యను ఎక్కువ తీసుకెళ్ళారు? ఇండ్లు సమస్య ఎక్కువ ఇండ్లు రేషన్ కార్డు. అంటే ఇప్పుడు ల్యాండ్ రోడ్లు లేదు సరిగా, వెళ్ళామన్నట్టు అక్కడ రోడ్లు, ఆ రోడ్లు మాత్రం తీసుకెళ్ళి. అంటే గతంలో 2014లో కూడా ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది కదా, ఎమ్మెల్యే గారు వీరేశం, అప్పుడు ఎమ్మెల్యే వీరేశమే కదా 2014లో. వీరేశమే కానీ అప్పుడు ఎట్లా ఉంది అభివృద్ధి కార్యక్రమం? అప్పుడు మాకు ఏం జరగలేదు. వీరేశం గారు ఉన్నప్పుడు అయితే ఏం జరగలేదు. ఫస్ట్ 2014 అయితే ఏం జరగలేదు. మరి ఇప్పుడు కూడా వీరేశం గారు వచ్చింది కదా, జరుగుతుంది అనుకుంటున్నారా? అంటే చేంజ్ అయింది కాబట్టి మనకు అయితే పైన ప్రభుత్వం ఉంది కాబట్టి ఇప్పుడు అధికార పార్టీలు ఉన్నప్పుడు చేయలేదు, ఇప్పుడు కూడా అధికార పార్టీలకు వచ్చి చేస్తారు, ఖచ్చితంగా ఇప్పుడు చేస్తారు. ఎట్లా చేసి ఆ నమ్మకం మాకుంది కాబట్టి గెలిపించింది. ఉచిత బస్సు పైన మీ అభిప్రాయం ఏంటి? మహిళా ఉచిత బస్సుల పైన నాకైతే నచ్చలేదు. నువ్వు అధికార పార్టీ ఉంది అట్లంటే అట్లాంటి అదైతే నచ్చలేదు. అంటే ఆ పథకాన్ని ఉంచాలా తొలగించాలా? అంటే తీసేస్తేనే మంచిది అనిపిస్తుంది నాకైతే. ఇప్పుడు 6 గ్యారెంటీలు అన్ని ప్రజలకు అనుగుణంగా ఉన్నాయంటారా? ఇది ఒక్కటి తప్ప అన్ని మంచిగా ఉన్నాయి. అంటే ఎందుకు బాగాలేదు అనుకుంటున్నారు? అది పని లేనివాడే తిరుగుతుంది. పనున్నోడే తిరుగుతుంది తప్ప పనున్నోడే ఏం చేస్తున్నారంటే కూలికే పోతుంది. కూలీలు బస్ అయితే ఎవరు ఎక్కట్లేదు. అంత సిటీలో ఉన్నవాళ్ళు ఏం పని లేని వాళ్ళు తిరుగుతున్నారు తప్ప కూలీలు ఎవరు పోవట్లేదు, తిరగట్లేదు. వాడికి ఆడ ఎన్నో ఉంటాడు, వాడికి బస్ సీట్. మిషన్ భగీరథ వాటర్ వస్తున్నాయా? మాకు వస్తలే. కాళేశ్వరం నీళ్ళు వస్తున్నాయా? ఏ నీళ్ళు? కాళేశ్వరం లేదు, సాగర్ లేదు, ఏ నీళ్ళు అంటే ఇక్కడ మొన్న ఎన్నికలప్పుడు కూడా మీటింగ్ పెట్టినప్పుడు కూడా కేసీఆర్ వాళ్ళందరూ వచ్చి కాళేశ్వరం నీళ్ళు ఇక్కడనే వస్తున్నాయని చెప్పి మన మీటింగ్ వల్ల మాకు ఏ లేవు, మా మండలానికి లేనే లేవు, ఎక్కడ లేవు.
ఎక్కడ చూసినా మాకైతే లేవు. ఇప్పుడు అధికార పార్టీ ఎమ్మెల్యే అధికారంలోకి వచ్చింది కదా, ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపియాలనుకుంటున్నారు ఇక్కడ? రోడ్డు చేపియాలనుకుంటున్నాం, ఇండ్లు చేపియాలనుకుంటున్నాం. రోడ్లు, ఇండ్లు, ముఖ్యంగా రేషన్ కార్డులు, డ్రైనేజ్, వాటర్ వాటర్ వస్తుంది. అంటే మేజర్గా ఉన్న సమస్య ఏంటి? మేజర్గా ఉన్నది ఇల్లు, రేషన్ కార్డులు, రోడ్లు. మేజర్గా ఉన్నదైతే రోడ్లు. మాకు ఇక్కడ లేదు రోడ్డు. ఇక్కడ అంటే సీసీ రోడ్ల పైన గేదెలు కట్టేస్తున్నారు, వాటిపైన ఏమన్నా చర్యలు తీసుకున్నారా? మేమైతే ఏం తీసుకోలేదు, మరి ఎడగట్టేసారు తెలియదు. నేను చూసినాం, మా కాడ వీడియోలు ఉన్నాయి. ప్రతి గల్లీలకు సీసీ రోడ్లు వేసింది మనుషులు నడుస్తారని బర్ల కట్టిస్తున్నాం కాదు కదా, అది చట్టపరంగా సర్పంచ్ చూసుకోవాలి. మరి ఇప్పుడు మీరు అధికారంలోకి వచ్చారు కదా సార్, మీ దృష్టికి ఏమైనా వస్తున్నాయా? మా దృష్టికి అయితే ఇంతవరకు అయితే ఏం రాలే. మరి కట్టేస్తున్నాం. ఇప్పుడు మీ కాంగ్రెస్ అయితే ఏం చెప్పలేదు, మాకు రాలే. ఇప్పుడు మీ కాంగ్రెస్ గవర్నమెంట్ బెల్ట్ షాపులు ఎత్తేయాలని సీఎం గారు ఆర్డర్ ఇచ్చిండు. అవును. ఇక్కడ ఏమన్నా అట్లాంటి ఇక్కడ కార్యక్రమం కూడా ఎత్తేయాలని అనుకుంటున్నాం. ఇంకా కాలేదు కదా, ఇక్కడ కూడా ఎత్తేయాలని అనుకుంటున్నాం. రేపు సర్పంచ్ ఎన్నికలు, ఎంపీ ఎన్నికలు రాబోతున్నాయి. మీరు ఎన్ని సర్పంచులు గెలిపించుకోగలుగుతారు ఈ మండలంలో? 15 దాకా గెలిపించుకోవడం పక్క. గత పాలకుల పరిపాలన ఏ విధంగా ఉంది? మా దగ్గరనైతే సీసీ రోడ్లు అయితే వేసిన ఆ పాలక ఉంది. మా ఊరు వరకు అయితే పర్వాలేదు ఇంతవరకు. అంటే వాళ్ళు మంచిగానే చేసారు.